నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీ భవిష్యత్తే లక్ష్యంగా గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ సీఎం చంద్రబాబు నిర్ణయం 3 నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశం ఏపీ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసిన కూటమి సర్కార్ 2025 నవంబర్ వరకు పదవీ కాలం తెలుగు మాధ్యమం విద్యార్థులకు 5% రిజర్వేషన్లకు ప్రపంచ తెలుగు రచయితల మహాసభ తీర్మానం మాతృభాష పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి దుర్గేష్ నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మాజీ ప్రధాని మన్మోహన్ కు సంతాప తీర్మానం ఆర్థిక సంస్కర్తకు నివాళి అర్పించనున్న సభ్యులు నేడు శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-60 ప్రయోగం స్పేడెక్స్ ఉపగ్రహాలను కక్షలోకి పంపనున్న ఇస్రో అంతరిక్షంలో డాకింగ్ కు తొలి ప్రయత్నం మరో అత్యాధునిక రైలును ఆవిష్కరించిన చైనా గంటకు 450 కిలోమీటర్ల వేగం గంటన్నర తగ్గనున్న బీజింగ్ షాంఘై మధ్య ప్రయాణం ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది 70,000 కోట్ల నుంచి 80,000 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సాయం కోరనుంది ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రస్తావించగా కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో జలవనరుల శాఖపై సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు 3 నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు ఏపీ భవిష్యత్తుకు కీలకమైన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు దాదాపు 70 నుంచి 80,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు 3 నెలల్లో టెండర్లు పిలవాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు జలవనరుల శాఖపై చంద్రబాబు తన నివాసంలో సమీక్ష నిర్వహించారు వాస్కోప్ రూపొందించిన 6 ప్రత్యామ్నాయాలపై చర్చించారు ఈ ప్రాజెక్టుకు సాయం అందించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం దాదాపు 80 లక్షల మందికి తాగునీరు 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరందించే భారీ ప్రాజెక్టుపై చర్చించారు ఇంకా 22.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని వినియోగించొచ్చు ఎగువ ప్రాజెక్టుల కారణంగా కృష్ణానదిలో జలాల లభ్యత తగ్గగా గోదావరిలో మాత్రం ప్రతి ఏటా వేలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది అందులోని 280 టీఎంసీల వరద జలాలతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని లక్ష్యం ఇందుకోసం పలు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు తొలుత గోదావరి జలాల్ని కృష్ణానదికి తరలిస్తారు అక్కడి నుంచి సాగర్ కుడి కాలువ ద్వారా 200 టీఎంసీల సామర్థ్యంతో కూడిన బొల్లాపల్లి రిజర్వాయర్ కు అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలిస్తారు బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు 31 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా నీటిని తరలిస్తారు బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగంగ ఎస్ఆర్బీసీ నిప్పుల వాగుకు నీటిని తరలిస్తారు అక్కడి నుంచి సోమశిల కండలేరుకు నీరందిస్తారు లిఫ్టులు కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు నీటిని తరలిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తయితే దుర్భర పరిస్థితులు ఉండే రాయలసీమ జిల్లాలకు పెన్నా ద్వారా నెల్లూరుకు సాగునీరు లభిస్తుంది సాగర్ కుడి కాలువ ద్వారా సాగయ్యే పంటలకు కూడా సమృద్ధిగా నీరు అందుతుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు నీటి అవసరాలు కూడా తీరుతాయి గోదావరి వరద సమయంలో 280 టీఎంసీలను రాయలసీమకు తరలిస్తారు పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలిస్తారు 1 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకిస్తారు 280 టీఎంసీల్లో 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు కేటాయిస్తారు గోదావరి జలాల్ని తరలించడానికి పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని 28,000 నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచుతారు తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ సామర్థ్యాన్ని 1,500 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచి నీటిని తరలిస్తారు సముద్రంలో వృధాగా కలిసే గోదావరి వరద జలాల్ని మాత్రమే తీసుకుంటారు ఈ కొత్త ప్రాజెక్టు వల్ల గోదావరి డెల్టాకు నీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు ఇందుకోసం 54,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది పెద్ద మొత్తంలో ఫారెస్టు భూములు సేకరించాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వమే ఇంత వ్యయం చేసే అవకాశం లేదు ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఈ ప్రాజెక్టు అవసరాన్ని ప్రయోజనాల్ని వివరించి సాయం కోరారు అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుకు అనుమతులు పొంది 3 నెలల్లో టెండర్లు పిలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో నూతన సీఎస్ గా విజయానంద్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది. రేపు మధ్యాహ్నం సీఎస్ నీరబ్ కుమార్ పదవీ విరమణ చేశాక విజయానంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడుల వ్యవహారంపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఉద్యోగులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అధికారులు ఉద్యోగులతో మాట్లాడనున్నారు. ఇటీవల కడప జిల్లాలో ఎంపీడీఓపై జరిగిన భౌతిక దాడి నేపథ్యంలో ఉద్యోగులతో డిప్యూటీ సీఎం మాట్లాడతారని అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓల నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం సూపర్వైజర్ల వరకు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన జేఎస్ గోదాంలో రేషన్ బియ్యం మాయం కేసులో రెండో నిందితుడిగా ఉన్న మేనేజర్ మానస్ తేజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆదివారం ఉదయం చెన్నైలో ఆయన్ను పట్టుకున్న పోలీసులు మచిలీపట్నం తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాంలో దాదాపు 7,700 బస్తాల బియ్యం మాయమయ్యాయి. ఈ గోదాంలు పేర్ని నాని భార్య పేరుపై ఉన్నాయి. ఆమెను మొదటి నిందితురాలుగా చేర్చిన పోలీసులు గోదాం మేనేజర్ మానస్ తేజ్ను రెండో నిందితుడిగా పేర్కొన్నారు. 6 నెలలుగా తన ఆరోగ్యం బాగోకపోవడంతో మేనేజర్ను నియమించినట్లు గోదాం యజమాని పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 2 ఏళ్లుగా ఆయన మేనేజర్గా కొనసాగుతున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. తన భార్యను అరెస్టు చేయొద్దని సీఎం చంద్రబాబు హుందాగా వ్యవహరించారని, వైసీపీ నేత పేర్ని నాని చిలక పలుకులు పలుకుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషిస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తన భార్యను ఆయనే ఈ కేసులో ఇరికించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. వాళ్ళ భార్య జయసుధ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయొద్దన్నారు. ఆయనకి చాలా హుందాగా మాట్లాడారు. ఆ హుందాతనాన్ని నేను గౌరవిస్తున్నాను అని పేరు నాని చిలక పలుకులు పలుకుతున్నాడు. అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకి సంబంధం లేనటువంటి భువనేశ్వర్ గారిని, అలాగే బ్రాహ్మణి గారిని మీ వైసీపీ కుక్కలు అసెంబ్లీలో మొరుగుతుంటే నువ్వు ఆ రోజు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఆ రోజు ఊరుకున్నా ఈ రోజైనా నువ్వు ప్రెస్ మీట్ లో అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అలా అనడం మాది కరెక్ట్ కాదు అని నువ్వు చంపలు ఎందుకు వేసుకోవట్లా? భార్యని ఈ కేసులో ఇరికిచ్చింది నువ్వు. ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించేందుకు ఇవాళ తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, వివిధ పార్టీల సభ్యులు ప్రసంగించనున్నారు. ప్రత్యేక శాసనసభ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నుమాయిష్కు ముహూర్తం ఖరారైంది. జనవరి 3వ తేదీన ప్రారంభం కానుంది. వాస్తవానికి జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల కారణంగా వాయిదా వేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే పారిశ్రామిక ప్రదర్శనను జనవరి 3న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 44 రోజులు కొనసాగే ఈ ప్రదర్శనలో 2,000 స్టాళ్లు కొలువుతీరనుండగా 25 లక్షల మంది సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. నుమాయిష్ ప్రవేశ రుసుమును 40 రూపాయల నుంచి 50కి పెంచారు. సంక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడపనుంది. గతేడాది 5,240 ప్రత్యేక బస్సులను నడిపిన ఆర్టీసీ యాజమాన్యం ఈసారి మరో 1000 సర్వీసులను అదనంగా అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు నడిచే ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని తెలిపింది. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించినట్లు ఆర్టీసీ వెల్లడించింది. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమలు చేస్తున్న నేపథ్యంలో పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంగర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రతిరోజు 200కు పైగా బస్సులు నడుస్తున్నాయని, అదనంగా మరో 100 సర్వీసులు వేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టనున్న PSLV-C60 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 9:58 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C60ని ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్డాకింగ్ చేయగల సాంకేతికత అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. PSLV ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమనౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయడాన్ని ఈ మిషన్ ద్వారా ప్రదర్శిస్తారు. ఆ వ్యోమనౌకలు ఒక్కోటి 220 కిలోల బరువు ఉంటాయి. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్షలో ఆ 2 వ్యోమనౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి మట్టిని తీసుకురావటం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న భారత కలల సాకారం కావాలంటే వ్యోమనౌకల డాకింగ్, అన్డాకింగ్ సాంకేతికత ఇస్రోకు ఎంతో అవసరం. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో డాకింగ్ చేయగల సాంకేతికతను కలిగిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. దేశ భద్రత విషయంలో మనమంతా అదృష్టవంతులం కాదని, బాహ్యంగా, అంతర్గతంగా శత్రువుల కదలికలపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి సూచించారు. మధ్యప్రదేశ్లోని ఇందౌరు జిల్లాలోని మావ్ కంటోన్మెంట్ను సందర్శించిన ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ భద్రతను పరిగణలోకి తీసుకుంటే మనం అదృష్టవంతులం కాదని, ఎందుకంటే ఉత్తర, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. అంతేకాకుండా అంతర్గతంగానూ భద్రతా పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆందోళన లేకుండా నిశ్శబ్దంగా కూర్చోలేమని, శత్రువుల కార్యకలాపాలపై మరింత నిఘా అవసరమని రాజ్నాథ్ సూచించారు. వారి కదలికలను గమనిస్తూనే ఉండాలని, అప్పుడే వారి కుట్రను భగ్నం చేయగలమన్నారు. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు కల్పించాలని ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు 18 తీర్మానాలు చేసింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రచయితలు, కవులు తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. మాతృభాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ తెలిపారు. విజయవాడ కేంద్రంగా ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు 2 రోజుల పాటు పండుగలా ముగిశాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో కవులు, రచయితలు, భాషాభిమానులు ఈ సభలకు తరలివచ్చారు. పొట్టి శ్రీరాములు ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు వేదిక సహా మరో 2 వేదికలపై ఉదయం నుంచి రాత్రి వరకు మాతృభాషా సదస్సులు జరిగాయి. మహాసభల ముగింపు సందర్భంగా తెలుగు భాష అభ్యున్నతికి 18 తీర్మానాలు చేశారు. తెలుగు పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మాతృభాషలో విద్యాబోధన జరిగిన దానికి, పరభాషలో విద్యాబోధన జరిగిన దానికి ఉన్న తేడా ఏంటంటే, తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డకి, పోతపాలు తాగి పెరిగిన బిడ్డకి ఎంత తేడా ఉంటుందో ఆరోగ్యంలో, అదే విధంగా భాష విషయంలో కూడా మన మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఆ విద్యార్థి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి పూర్తిగా అర్హుడవుతాడనే ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది సాహితీ పర్యాటకం అనేటువంటి మాట. ఎక్కడైతే సాహిత్యం ఫెరిడివిల్లినటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఉత్తరాంధ్రకి వెళితే కారామాస్ అద్భుతమైనటువంటి పుస్తక గ్రంథాలని అక్కడ ఏర్పరిచినటువంటి సందర్భం మనం చూసాం. బ్రౌన్ మందిరం, రాజమండ్రిలో గౌతమి లైబ్రరీ, అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం మన భాషా వికాసానికి గాని, వ్యక్తిత్వ వికాసానికి గాని ఎంతగానో తోడ్పడినటువంటి ఆలయాలు. తెలుగు మహాసభల చివరి రోజు సాహితీ ప్రేమికులు సందడి చేశారు. కొందరు కవితలు వినిపించగా, మరికొందరు సాహితీ ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు. పరిశోధనా రంగంపై వాడివేడి చర్చ జరిగింది. డబ్బులుంటే డాక్టరేట్లు పొందే పరిస్థితులు దాపురించాయని, భాషా పరిశోధనా స్థాయి దిగజారిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. భాషా పరిశోధన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే అంశాలను ఎవరూ పట్టించుకోవట్లేదని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని, సాహిత్యాన్ని, మన చరిత్రని, ప్రత్యేకతని, ఘనతని, విశిష్టతని నేటి తరంలోకి తీసుకెళ్ళడానికి రచయితలు, కవులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలోని వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని చక్కగా ముందుకు వెళ్లాలనే ఆశ, ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నాను. మరోవైపు భాషోద్యమ సదస్సు ఉత్సాహంగా సాగింది. 14 దేశాల్లో 1,35,000 మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని, ఈ స్ఫూర్తి తెలుగు రాష్ట్రాల్లో కొరవడిందని రచయితలు అభిప్రాయపడ్డారు. ఇంట్లో మాతృభాషను విరివిగా మాట్లాడాలని, అప్పుడే పిల్లలకు సులువుగా మాతృభాష వస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. 10 రోజుల పాటు పుస్తక ప్రియులను అలరించిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ముగిసింది. ఈ నెల 19న ప్రారంభమై
29న ముగిసిన ఈ ప్రదర్శన రచయితల్లో కొత్త ఆశలు కల్పించింది. రోజురోజుకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గుతోందన్న మాటల్లో నిజం లేదని నిరూపితమైంది. అందుకు నిదర్శనంగా హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను 36 ఏళ్లలో కంటే ఎక్కువగా ఈసారి 13 లక్షల మందికి పైగా సందర్శించడమే కాకుండా 90 నుంచి 95% మంది పుస్తకాలు కొనుగోలు చేశారు. పుస్తక పఠనంపై భవిష్యత్తు ఆశాజనకంగా మారుతుందనే నమ్మకాన్ని పుస్తక ప్రదర్శన కలిగించిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. చివరి రోజు ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి తనకు చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉందన్నారు. పుస్తక వితరణ ఆలోచన చేసిన నిర్వాహకులను ఆమె అభినందించారు. గతంలో పుస్తకాలు కావాలంటే అబిడ్స్ లేదా క్లాక్ టవర్ వద్ద మాత్రమే దొరికేవని, ఇప్పుడు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ద్వారా ప్రపంచ స్థాయి పబ్లికేషన్లు కూడా అందుబాటులోకి రావడం శుభసూచకమని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. బుక్ ఫెయిర్స్ ప్రతిసారి అటెండ్ అవుతూనే ఉంటాము. పుస్తకాలు చాలా పేరుకుపోతూ కూడా ఉంటాయి ఇంట్లో. అలాంటి వాటికి కూడా ఒక పరిష్కారం లాగా చూపిస్తూ ఉంది ఈ డొనేషన్ బాక్స్. మన ఇంట్లో మన చదవకుండా ఇంకొకళ్ళకి ఉపయోగపడటానికి ఇచ్చే విధంగా ఈ పుస్తకాలని డొనేట్ చేయటం అన్నది అది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. కంప్యూటర్ వచ్చింది, ఇంకా పుస్తకాలను ఎవరు ముట్టుకోరనుకునే సమయంలో బుక్ ఫెయిర్ విజయవంతం కావటం అందరి అభిప్రాయాలను కూడా అది సంపూర్ణంగా మార్చిపారేసి పుస్తకానికి ఉన్న విలువ, పుస్తకానికి ఉన్నది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా ఓ పుస్తకం చదవాలనే తాపత్రయంతో ఇక్కడి దాకా వచ్చి కొనుక్కుంటున్నారంటే ఇక దాని విలువ, ప్రాముఖ్యత అనేది మనకి వాళ్ళ అర్థమవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా తయారైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కర్నూలులో రాష్ట్ర బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గతంలో తాను చేసిన పనులకు డబ్బులు ఇవ్వాలని కోరితే వైసీపీలో చేరాలని చెప్పారన్నారు. గుత్తేదారులను గత ప్రభుత్వం దోపిడీదారులుగా, దోషులుగా చూసిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకపోవడంతో 43 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించి వారికి రావాల్సిన బిల్లులు విడుదల చేస్తామని మంత్రి పయ్యావుల హామీ ఇచ్చారు. తెలంగాణలో శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు కృషి చేయడంతో పాటు డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ జితేందర్ వెల్లడించారు. నేరాల వార్షిక నివేదిక విడుదల చేసిన ఆయన గతేడాదితో పోలిస్తే ఈసారి 9.87% కేసులు పెరిగాయని తెలిపారు. ఈసారి 2,34,158 కేసులు నమోదైనట్లు వివరించారు. 33,618 సైబర్ నేరాలు, 2,945 అత్యాచారాలు, 856 హత్యల కేసులు నమోదైనట్లు చెప్పారు. సైబర్ మోసాలకు సంబంధించి 180 కోట్లు బాధితులకు తిరిగి ఇచ్చామని డీజీపీ తెలిపారు. 142.95 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు 4,682 మందిని అరెస్టు చేశామన్నారు. డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తోందని డీజీపీ వెల్లడించారు. తెలంగాణలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరగటంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే నేరాల రేటు 22.5% పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94% పెరిగి ఈ ఏడాది 2,945 కేసులు నమోదైనట్లు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రజా భద్రతకు ముప్పు ఏర్పడిందని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని హరీష్ రావు ఆరోపించారు. నేరాలు, ఘోరాలు జరుగుతున్నా చాలా కేసుల్లో ఇప్పటికీ న్యాయం దక్కకపోవడం శోచనీయమన్నారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్లనే పోలీసులు తమ నైపుణ్యాన్ని, శక్తిని కోల్పోతున్నారని ఎక్స్లో హరీష్ రావు ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, సామాజిక మాధ్యమంలో అభిప్రాయం వ్యక్తం చేస్తే వేధింపులకు గురి చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కొత్త ఏడాది వేడుకల్లో మాదక ద్రవ్యాల వాడకాన్ని కట్టడి చేసేందుకు టీజీ న్యాబ్, ఎక్సైజ్ పోలీసులు సిద్ధమయ్యారు. నగరంలోని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి మూత్ర పరీక్షల కిట్లు, 100 లాలాజలం కిట్లు, 266 స్నిఫర్ జాగిలాలు పోలీసు సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ సరఫరా చేసినా, వాడినట్లు తేలినా కేసులు నమోదు చేయనున్నారు. ఈవెంట్లు, పబ్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. మాదక ద్రవ్యాలను అనుమతించబోమని, శాంతి భద్రతల సమస్య ఏర్పడితే బాధ్యత తీసుకునే విధంగా వారి నుంచి హామీ పత్రం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద పులి సంచారం అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత కొద్ది రోజులుగా నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు 2 రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం
ఎంచగూడెం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు. దీంతో అధికారులు 4 బృందాలుగా విడిపోయి పులి ఆనవాళ్ల కోసం తనిఖీలు చేపట్టారు. అడవి లోపల పులిని గుర్తించడం సాధ్యం కాదని, అనువైన చోట కెమెరాలను ఏర్పాటు చేశారు. అడవిలోకి ఎవరూ వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. పంట పొలాల్లో పనిచేసుకునేందుకు రైతులు ఒంటరిగా వెళ్లవద్దని, 4 గంటలకే ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. పెద్ద పులి రాత్రి వేళల్లో సంచరిస్తుంది కాబట్టి ఎవరూ బయటకు రావద్దని చెప్పారు. ఎవరికైనా పులి ఆనవాళ్లు కనిపిస్తే స్థానిక అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంతో నడిచే వాణిజ్య రైలును చైనా ఆవిష్కరించింది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో నడిచే ప్రోటోటైప్ హైస్పీడ్ రైలును బీజింగ్లో ప్రదర్శించింది. విద్యుత్తుతో నడిచే ఈ రైలు ట్రయల్ రన్ వేళ గంటకు 453 కిలోమీటర్ల వేగం అందుకున్నట్లు చైనా ప్రకటించింది. ఈ రైలు డిజైన్ నాజుగ్గా బుల్లెట్ షేపు ముక్కుతో ఉంటుందని తెలిపింది. ఇది వినియోగంలోకి వచ్చే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని చైనా పేర్కొంది. బీజింగ్ షాంఘై మధ్య ప్రయాణం 4 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుందని అధికారులు చెప్పారు. విద్యుత్తును కూడా 20% తక్కువగా వినియోగించుకుంటుందని తెలిపారు. సిరియా సైనిక స్థావరాలు, ఆయుధాగారాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని డమాస్కస్ శివారు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 11 మంది మరణించినట్లు బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. పారిశ్రామిక పట్టణం అడ్రా సమీపంలో అసద్ బలగాలకు చెందిన ఆయుధ డిపో లక్ష్యంగా వైమానిక దాడి జరిగినట్లు వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. అందులో పౌరులే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. అటు సిరియా మీడియా సైతం దాడిని ధృవీకరించింది. ఈ దాడిని అధికారికంగా ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు గాజాలోనూ ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. గాజాలోని వాఫా ఆసుపత్రిపై వైమానిక దాడి జరిపింది. 7 మరణించగా పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో ఆసుపత్రి పెద్ద మొత్తంలో ధ్వంసమైంది. ఆసుపత్రి భూగర్భంలో హమాస్ స్థావరం ఉందని, అందుకే దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రాథమిక పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద నుంచి వేలాది మంది అభ్యర్థులు సీఎం నివాసం వైపు ప్రదర్శనగా వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు జలఫిరంగులు ప్రయోగించడంతో పాటు లాఠీలు ఝుళిపించారు. డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ పోటీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణలపై 10 రోజుల నుంచి నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పరీక్షను రద్దు చేసి కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తూర్పు నౌకాదళం విన్యాసాలకు విశాఖ సిద్ధమవుతోంది. జనవరి 4న ఆర్కే బీచ్ వేదికగా తూర్పు నౌకాదళం విన్యాసాలు చేయనుంది. అందుకు సన్నాహకంగా విన్యాసాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. చేతక్ కమోడోర్ హెలికాప్టర్లు, భారీ యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ జలస్వ, రణ్వీర్, రాజ్పుట్, శక్తి, ఐఎన్ఎస్ విశాఖపట్నంతో పాటు జలాంతర్గాములు ఈ విన్యాసాల్లో తమ శక్తిని ప్రదర్శించనున్నాయి. తూర్పు నౌకాదళం సభ్యులు సముద్రం నుంచి తీరం మీదకు, తీరం నుంచి సముద్రం మీదకు, యుద్ధ విమానాల నుంచి పారాజంప్ వంటి విన్యాసాలను ప్రదర్శించనున్నారు.